నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। గత సంవత్సరం నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం చేయడం వలన దాదాపు 40,000 మంది పౌరులు చనిపోయారని, అధికారికంగా చూసుకుంటే మృతులు లక్షల్లో ఉంటారని సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు। సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అద్దెంకి పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం చేయడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇజ్రాయెల్ కావాలని పాలస్తీనాపై యుద్ధం చేస్తుందని, ఇజ్రాయెల్ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు యుద్ధం చేస్తుందని, ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా సపోర్టుతో యుద్ధం చేస్తున్నారన్నారు। పాలస్తీనా ఖాళీ చేసి వెళ్లమని ట్రంప్ ప్రకటించారని, పాలస్తీనా ఖాళీ చేస్తే ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని వెంకటేశ్వర్లు చెప్పారు। అమెరికా చెప్పినట్లు వినకపోతే దేశాలపై యుద్ధం చేస్తామని ట్రంప్ చెబుతున్నారని, ఐక్యరాజ్య సమితి సైతం యుద్ధం నిలుపుదల చేయమన్నా చేయడం లేదన్నారు। గత సంవత్సరం కాలం నుండి ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశం పైన యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికీ సంవత్సరం కాలం అవుతా ఉంది। ఈ సంవత్సర కాలంలో ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా దేశ అమాయక ప్రజలు ఇప్పటికీ లెక్కల ప్రకారం 40,000 మంది దాకా ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు, పసిబిడ్డలు, మహిళలు ఈ యుద్ధంలో చనిపోయినటువంటి లెక్కల ప్రకారం చెప్తా ఉన్నారు। లెక్కలేనటువంటి మరణాలు లక్షల్లో కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం। ఇజ్రాయెల్ దేశం ఒక నిరంకుశంగా ఆ దేశ ప్రజల పైన, ఆ దేశ భూభాగంలో హమాస్ అనే తీవ్రవాదులు అని చెప్పేటువంటి వాళ్ళు ఏదో ఇజ్రాయెల్ పైన దాడి చేశారని చెప్పేసి దాన్ని సాకుగా చూపి ఆ దేశం పైన అమాయక ప్రజల పైన ఉక్కమ్మడిగా ఇప్పటికే యుద్ధం చేస్తూ ఉంది। అంటే యుద్ధ నీతిని కూడా పాటించకుండా యుద్ధం చేసేటువంటి నీతిని, ఏ దేశం పైన యుద్ధం చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని కూడా పాటించకుండా శరణార్థాల్లో తలదాచుకున్నటువంటి ప్రజలపైన, చిన్న పిల్లలని కూడా చూడకుండా ఆహారం కేంద్రాలపైన, ఆహారం ఉన్నటువంటి వాటిల్లో తలదాచుకున్నటువంటి సామాన్య ప్రజలపైన ఈరోజు పాలస్తీనా దేశం పైన ఇజ్రాయెల్ దేశం ఈరోజు యుద్ధం చేస్తూ ఉంది। ఈ ఇజ్రాయెల్ దేశానికి ఈ ప్రపంచ పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా సపోర్ట్ తోటి ఈరోజు సంవత్సరం కాలం నుండి ఆ దేశం పైన, ప్రజల పైన ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు। ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ఈ దేశం వదిలిపోయింది, జాగానే ప్రాంతం ఒక ఖరీదైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని మీరు వదిలిపోతే అమెరికా ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలంట ట్రంప్। అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత జాగా అనే ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి ఆ జాగా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఒక నిరంకుశంగా ఎంత దారుణమైనటువంటి పద్ధతిలో వాళ్ళని ఆ దేశ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారంటే, పసి బిడ్డలు కూడా ఆహారం లేకుండా, మంచినీళ్ళు లేకుండా, ఏదైనా ఇతర దేశాలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తే వాళ్ళపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు, ఆహారం నిలిపేస్తూ ఉన్నారు, వాళ్ళు తాగడానికి నీళ్లు కూడా నిలిపివేసి ఆ దేశ ప్రజలపైన ఒక నిరంకుశమైనటువంటి వైఖరి ఇజ్రాయెల్ చేస్తూ ఉంది। దీన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ ఈ దేశంలో ఇజ్రాయెల్ చేసేటువంటి యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఖండించండి ఇజ్రాయెల్ దేశ యుద్ధ ఉన్మాదాన్ని, ఖండించండి ఇజ్రాయెల్, అండగా ఉందాం పాలస్తీనా దేశానికి, అండగా ఉందాం పాలస్తీనా దేశ ప్రజలకు, అండగా ఉందాం పాలస్తీనా దేశాల ప్రజలకు, ఖండించండి పాలస్తీనా పైన యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ ఉన్మాదాన్ని, పాలస్తీనా పైన ఇజ్రాయెల్ యుద్ధం చేయడాన్ని నిరసిస్తూ నశించాలి ఇజ్రాయెల్ యుద్ధ ఉన్మాదాలు, నశించాలి ఇజ్రాయెల్ చేసే యుద్ధ ఉన్మాదం।
అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి బయోమెట్రిక్ అనేది అవసరం లేదని, రైతులు ఈ విషయాన్ని గమనించి బయోమెట్రిక్ కోసం వ్యవసాయ శాఖ కార్యాలయానికి రావద్దని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ మంగళవారం ఆయన కార్యాలయంలో ఏఎస్ఎన్తో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్న నేపథ్యంలో అర్హులైన రైతుల వివరాలు సేకరించి రికార్డులు తనిఖీ చేసి వారిచే బయోమెట్రిక్ వేయించారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి బయోమెట్రిక్ నిలుపుదల చేశారని, GSWS లో రిజిస్టర్ అయిన రైతులందరి వివరాలు తీసుకుని అప్లోడ్ చేశారని వెంకటకృష్ణ చెప్పారు. ఆధార్ నంబర్తో వారి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వెబ్ ల్యాండింగ్ రిజిస్ట్రేషన్ అయిన వారిని అర్హులుగా గుర్తించారని, ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిని అనర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభావకు సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషను ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మా GSWSలో రిజిస్టర్ అయిన రైతులందరూ కూడా ఆటోమేటిక్ అథెంటికేషన్ అయిపోయి ప్రభుత్వం ఈ లేట్ అవుతుందన్న ఉద్దేశంతో GSWS డేటా తీసుకొని అర్హులందరినీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికైనా రాకపోయినా కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళకి వస్తుందా, ఎందుకు ఒకవేళ రాకపోతే ఎందువల్ల రాలేదు అనేది కూడా సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద మీరు రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి మీరు మీ స్టేటస్ అప్రూవ్డ్ లిస్టు అలానే అప్రూవ్డ్ కానివాళ్ళు లిస్టు కూడా ఈజీగా మీ ఆధార్ నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు. అథెంటికేషన్కి అయితే బయోమెట్రిక్ అయితే ఎవరు కూడా ఈ ఆఫీస్కి కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దూరం నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ అథెంటికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఈ ప్రకటనాపూర్వకంగా అందరికి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కొత్తది ఇంకా ఆప్షన్ రాలేదు. యాక్చువల్గా మనకి ఈ డేటా ఆధారంగా వెబ్లాండ్లో రిజిస్టర్ అయిన రైతులందరివి కూడా మనకి పుష్ చేశారు. లాస్ట్ 19,560 రికార్డ్స్. దాంట్లో ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానివ్వండి, అలానే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, అలానే పెన్షనర్స్ కూడా 10,000 పైన పెన్షన్ పొందేవాళ్ళు కానివ్వండి, అలానే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, వీళ్ళకి మాత్రం ఇప్పుడు అనర్హులుగా గుర్తించడం జరిగింది. మిగతా అందరికి కూడా ఫ్యామిలీలో నలుగురికి ఉంటే ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో 3కి 4కి కూడా పాస్ పుస్తకాలు ఉండొచ్చు. కానీ మనం ఈ సాధికార సర్వే ఆధారంగా కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ లబ్ధి అనేది చేకూరుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా సంతమాగులూరు మార్కెట్ యార్డు చైర్మన్ రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బివిఎన్ విజయ్ కుమార్ ను కలిసి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితి గురించి చర్చించారు. ఎస్ఎన్పాడు నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైన రమేష్ కు సంతమాగులూరు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంకు చెందిన గోరంట్ల మస్తాన్ రావు కళ్యాణి దంపతుల కుమారుడు వివేక్ ఆస్ట్రేలియాలో ఉద్యోగంలో చేరిన సందర్భంగా మంగళవారం సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులు రంగయ్య మాట్లాడుతూ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు గోరంట్ల మస్తాన్ రావు దంపతులు అన్నదానం చేసి నూతన వస్త్రాలు అందజేశారని, ఇక నుంచి ప్రతి సంవత్సరం గోరంట్ల మస్తాన్ రావు దంపతులు వృద్ధుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని రంగయ్య తెలిపారు. కళ్యాణి దంపతులు చిన్న కుమారుడు వివేక్ గారికి యుఎస్ఏలో ఉద్యోగం వచ్చిన సందర్భముగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజున వృద్ధులకి ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి పంచెలు ఇస్తూ ఈరోజు భోజనానికి 5,000 రూపాయలు విరాళముగా ఇచ్చి భోజనాలు పెట్టించారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం.
ఈ విధంగా ప్రతి సంవత్సరము ఏదో కార్యక్రమం చేస్తామని గవర్నమెంట్ మస్తానరావు గారు చెప్తున్నారు. ఇలానే దాతలు ప్రతి సంవత్సరము ఇలా మంచి హృదయంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇది ఆర్థికంగా సమాజంలో వృద్ధులకి వసతులు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇలా సహకరిస్తున్నందుకు నేను నమస్కారం తెలుపుతున్నాను. కోరిసిపాడు మండలం మేదరమెట్లలోని రైతు భరోసా కేంద్రం వద్ద అన్నదాత సుఖీభవ పథకం బయోమెట్రిక్ కోసం వృద్ధులు మంగళవారం గంటల తరబడి పడిగాపులు కాశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హులు బయోమెట్రిక్ వేయాలా లేదా అర్థం కాని స్థితిలో ఉన్నారు. వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు రైతు సేవా కేంద్రంలో సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో వృద్ధ రైతులు ఇళ్లకు వెళ్లారు. ముందు 10 నిమిషాలు ఆయన వచ్చిందా ముందు వచ్చా ఇంట్లో ఉండలేదంటగా పేపర్లు ఇచ్చారు. ఏం $150,000 పెండింగ్ ఉంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేసే సమయంలో మండల వ్యవసాయ అధికారి సలహాలు సూచనలు తీసుకుని పాటించి పంటలు సాగు చేసుకోవాలని అద్దంకి వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం శంకవరపాడు గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో పంటల సాగు కోసం రైతాంగము వారి భూములు సిద్ధం చేసుకోవాలన్నారు. పచ్చిరొట్ట పంట సాగుతో భూసారం పెరుగుతుందని, ముఖ్యంగా రైతులు పచ్చిరొట్ట పంట సాగు చేసుకోవాలన్నారు. 20 రకాల విత్తనాలు కలిపిన కిట్లు రైతులకు అందిస్తున్నారని, దీని వలన 35 నుంచి 45 టన్నుల పచ్చిరొట్ట ఎరువు తయారవుతుందన్నారు. దీని వలన భూమిలో కర్బన శాతం పెరుగుతుందని ఏవో వెంకటకృష్ణ తెలిపారు. దీంట్లో భాగంగానే మనం ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఏంటంటే ఇప్పుడు రేపు 20వ తేదీన అన్నదాత సుఖీభవ అందరూ కూడా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం 3 విడతల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 6,40,000 7,000 మరి ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని బట్టి మీ అకౌంట్లో కూడా డబ్బు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పొలం ఇస్తంలో సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే అన్ని రకాలు కూడా మన భూమిలో ఈ వైవిధ్యం పంటలు వేసినప్పుడు మన భూమిలోకి వాటిని ఆకర్షించేటటువంటి మంచి సూక్ష్మజీవులు ఈ మన పంటలో భూమిలోకి వస్తాయి కాబట్టి అవి మనకి ముఖ్యంగా ఏంటంటే వాతావరణం బాగా తయారవుతుంది. మనం ఎప్పుడైతే కలిగిస్తున్నామో ఈ పచ్చి ఉన్నప్పుడు ఆహారం కోసం మనం వచ్చినప్పుడు వాతావరణం ఏం చేస్తే సహజంగా మట్టిని విసర్జిస్తూ ఉంటాయి. వాటి పని ఏంటంటే భూమి పైపు నుంచి మట్టి తినుకుంటా అది ప్రయాణం చేసినంతసేపు కిందకి వెళ్తుంది బాగా గట్టిగా ఉన్నంత వరకు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి మళ్ళీ మట్టి తింటా మళ్ళీ మట్టిని విసర్జిస్తా పైకి వస్తుంది. ఇట్లా మన భూమిలో ఎక్కువ ఇన్ని వాతావరణం ఉంటే అన్నీ కూడా మన భూమిని దుల్లబరుస్తూ ఉంటాయి. మన వాతావరణం చూసాం కదా ఎట్లా ఉంది, మనం కాఫీ కూడా తయారు చేస్తాం. మనం ఎన్ని గడ్డలు వేసినా ఎంత ప్యాట్ వేసినా ఏం వేసినా కూడా అది 45 రోజులు 50 రోజులు అది మనకి ఎరువు తయారయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే మనకి టీ పొడి ఉన్నట్టు ఉంటుంది. బాగా గొల్లబారు మన ఎరువులాగా.
అట్లా మన భూమిలో కూడా మన వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ భూమిని బాగా గుల్లబారుస్తుంది. మనకి ఎప్పుడైతే మనం ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడి ఈ కెమికల్ మొత్తం మన భూమి మీద పరుచుకొని పోయింది. పరుచుకొని పడి వర్షం పడకపోయిందంటే ఇది మొత్తం కూడా మన భూమి అన్నింటినీ పీల్చుకోలేక పట్టట్టు వర్షం మొత్తం పెట్టుకొని పోతా ఉంది. పెట్టుకొని పోయేటప్పుడు మన భూమి మీద ఉండే మంచి మట్టి, మంచి సూక్ష్మక్రిములు ఇవన్నీ కూడా పెట్టుకొని పోతా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఈ వానకంలో అభివృద్ధి చేసి ఎక్కువగా ఈ మెచ్యూరిటీ చేస్తుంటాము, ఈ విధంగా ఈ ఆల్రెడీ రంగాలు చేస్తుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతుంది. వాటర్ పట్ట వాటర్ ఈ రంధ్రాలు కూడా పక్కనకి వెళ్తాయి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.